హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చన ఛానల్. ఈరోజు మేము ఫ్రెంచ్ ఫ్రై చేయాలనుకుంటున్నాము. సో దానికోసం ఆలూని తీసుకొని ఇలా కట్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా వాటర్ వేసుకొని 3 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కొని వాటర్ అంతా వైట్గా వచ్చే వరకు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో వాటర్ వేసి సాల్ట్ వేసి ఫ్రెంచ్ ఫ్రైస్ బ్లాక్గా అవ్వకుండా క్రిస్పీగా ఉండాలంటే ఒక లెమన్ వేసి దాన్ని బాగా మరిగించి అందులో కడిగి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలు అందులో వేసి ఒక 4 నుంచి 5 మినిట్స్ బాగా ఉడికించి బబుల్స్ వచ్చే వరకు చూసి తర్వాత తీసేసేయాలి. ఒక దాంట్లోకి తీసుకొని వాటిని మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. సో ఇవన్నీ ఆరిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రై మీద కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకొని మంచిగా 2 చేతులతో కలిపి పెట్టుకున్నాను. కార్న్ఫ్లవర్ వేసినందుకు కొంచెం ఇవన్నీ క్రిస్పీగా రెడీ అవుతాయి. సో ఇవన్నీ ఫస్ట్ ఒకటి వేసి ఆయిల్ తర్వాత గిన్నె వేసుకొని మంచిగా ఆయిల్లో డీప్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా నార్మల్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేస్తే ఇంకొంచెం క్రిస్పీగా వస్తుంది. సో ఇది ఫస్ట్ టైం. సెకండ్ టైం కూడా ఆయిల్లో డీప్గా ఫ్రై చేసి తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకొని అందులో తగినంత ఇష్టం ఉన్న వాళ్ళు కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకొని తింటారు. సో నేనైతే కారం వేయలే, చిన్నపిల్లలు ఉన్నారు తినాలనేసి. చూడండి ఎలా క్రిస్పీగా వచ్చింది. సో ఇవి వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లారితే అన్నీ మెత్తగా ఉంటాయి. సో నేను సాల్ట్ వేసుకొని ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. తర్వాత మా ఇంట్లో సాస్ లేదు, బయట నుంచి సాస్ తెప్పించాను. సో సాస్ వేసుకొని తింటే ఇంకా చాలా చాలా బాగుంది. పిల్లలైతే అసలు